మీరు హోపొనొపొనోని సరిగ్గా చేస్తున్నారా? హోపొనొపొనో అంటే ఏంటి బేసిక్‌గా? ఈజ్ ఇట్ అ మేనిఫెస్టేషన్ టెక్నిక్? నాట్ ఎట్ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్. హోపొనొపొనో అనేది ఒక మేనిఫెస్టేషన్ టెక్నిక్ కాదు. హోపొనొపొనో అనేది ఒక హీలింగ్ టెక్నిక్. సో, మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఒక నెగటివిటీ గనక ఉన్నట్టయితే అది మేనిఫెస్టేషన్ జరగకుండా చూస్తుంది. చాలామంది అఫర్మేషన్స్ రీడ్ చేస్తుంటారు, విజువలైజేషన్ చేస్తుంటారు, ఇంకా లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ చాలా అప్లై చేస్తుంటారు. 369 టెక్నిక్ అని, 55x5 టెక్నిక్ అని. సో, ఈ టెక్నిక్స్ అన్నీ చేస్తున్నా కూడా రిజల్ట్స్ రావట్లేదు అంటే సబ్‌కాన్షియస్ మైండ్‌లో బ్లాకేజెస్ ఉన్నాయి. సో, మనం ఒక ఇంట్లో చెత్త ఉన్నప్పుడు మనం బయట నుంచి ఎన్ని పర్ఫ్యూమ్స్ వేసినా అక్కడ ఆ చెత్త స్మెల్లే వస్తుంది. కొద్దిసేపు మాత్రమే ఆ పర్ఫ్యూమ్ స్మెల్ ఉంటుంది. బట్ తర్వాత మళ్ళీ ఆ చెత్త స్మెల్లే వచ్చేస్తుంది. అదేవిధంగా మన సబ్కాన్షియస్ మైండ్లో నెగిటివిటీ కనుక ఉన్నట్టయితే, బ్లాకేజెస్ కనుక ఉన్నట్టయితే, మనం చాలా సంవత్సరాల నుంచి, చాలా లైఫ్ టైం నుంచి క్యారీ చేస్తున్న మెమరీస్ ఏవైతే ఉన్నాయో, డేటా ఏదైతే ఉందో అది నెగిటివ్గా ఉన్నప్పుడు రిజల్ట్స్ రాలేవు. సో చాలామంది రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, మనీ పరంగా ఇష్యూస్ అవ్వచ్చు, లేదా ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ అవ్వచ్చు, ఇమోషనల్ ఇష్యూస్ అవ్వచ్చు. వీటికన్నిటికీ రూట్ కాజ్ ఏంటంటే మన సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న మెమరీస్. దీన్నే మనం డేటా అంటాం. మరి ఆ సబ్కాన్షియస్ మెమరీస్ని మనం క్లియర్ చేయకుండా మనం ముందుకు వెళ్ళలేదు, రైట్? సో డాక్టర్ హ్యూలెన్ గురించి మీకు తెలుసు. హోపొనొపొనో అనేది ఎంత ఫేమస్గా అయిందంటే డాక్టర్ హ్యూలెన్ ద్వారా. సో డాక్టర్ హ్యూలెన్ ఏం చేశాడు, ఆ మెంటల్ హాస్పిటల్లో, హవైయన్ మెంటల్ హాస్పిటల్లో అక్కడున్న పేషెంట్స్ అందరినీ ఎలా హీల్ చేశాడు? ఓన్లీ బై సింపుల్ ప్రేయర్ అంతే. సో తనకు తెలిసింది ఏంటంటే వీళ్ళందరూ నా లైఫ్లోకి వచ్చారు అంటే నాలో ఏదో ఉంది, అండ్ దానివల్లనే వీళ్ళందరూ నా లైఫ్లోకి అట్రాక్ట్ అయ్యారు. సో తనను తాను హీల్ చేసుకున్నాడు. ఎందుకంటే తనలో ఉన్న ఎనర్జీస్ని ఎప్పుడైతే హీల్ చేసుకున్నాడో అక్కడ బయట రిజల్ట్స్ వచ్చాయి. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే 100% రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అవర్ ఓన్ థాట్స్, ఆఫ్ అవర్ ఓన్ బిలీఫ్స్ అండ్ అవర్ ఓన్ లైఫ్ ఇన్ ద ప్రెజెంట్ మూమెంట్. ఇప్పుడు ప్రెజెంట్ మూమెంట్లో ఏదైనా ఛాలెంజ్ వచ్చింది, ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఏదైనా డిఫికల్టీ వచ్చిందంటే ఐ హ్యావ్ టు టేక్ 100% రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మై లైఫ్. సో డాక్టర్ హ్యూలెన్ ఎప్పుడైతే 100% రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడో అండ్ ఈ స్టార్టెడ్ సేయింగ్ వీళ్ళందరూ నా లైఫ్లోకి వచ్చారు, దీనికి నేను 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. ఐ డోంట్ నో వీళ్ళు నా లైఫ్లోకి ఎలా వచ్చారో నాకు తెలీదు, బట్ ఐ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. సో తను ఎవరికి చెప్పాడు? తన ఓన్ సబ్కాన్షియస్ మైండ్కి చెప్పాడు. ఎందుకంటే వీళ్ళందరినీ నేను ఎలా తీసుకొచ్చానో నాకు తెలీదు. ఐఎమ్ సారీ ఫర్ బ్రింగింగ్ దిస్ అండ్ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. సబ్కాన్షియస్ మైండ్ యూనివర్సల్ మైండ్తో కనెక్ట్ అయి ఉంటుంది. సో ఎప్పుడైతే మనం కాన్షియస్ మైండ్తో సబ్కాన్షియస్ మైండ్ని కనెక్ట్ అవుతున్నామో సబ్కాన్షియస్ మైండ్ యూనివర్సల్ మైండ్తో కనెక్ట్ అవుతుంది. సో ఇది చేసేటప్పుడు మనం కంప్లీట్ బిలీఫ్తో, కంప్లీట్ ఫెయిత్తో, కంప్లీట్గా సరెండర్ అయ్యి మాత్రమే దీన్ని మనం చేయాలి. సో చేసేటప్పుడు ఎలాంటి డౌట్ ఉండొద్దు, ఎలాంటి టెన్షన్తో కూడా చేయొద్దు. కంప్లీట్గా కంపల్సరీగా కూర్చోండి. ఒక 10 minutes ప్రతిరోజు ఏదైతే ఇష్యూ ఉందో ఆ ఇష్యూని తీసుకోండి. ఎస్, ఈ ఇష్యూ నా లైఫ్లోకి వచ్చింది, ఇది ఎలా వచ్చిందో నాకు తెలియదు, దీనికి 100% రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటున్నాను. అది హెల్త్ ప్రాబ్లం అవ్వచ్చు, మనీ పరంగా ఇష్యూస్ అవ్వచ్చు, లేదా ఇంకేదైనా ఇష్యూ అవ్వచ్చు. దీనికి నేను 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. ఐఎమ్ సారీ, దీన్ని నేను తీసుకొచ్చినందుకు ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ మై డియర్ ఇన్నర్ చైల్డ్, ఐఎమ్ సారీ డియర్ సబ్కాన్షియస్, ఐఎమ్ సారీ గాడ్ ఫర్ క్రియేటింగ్ దిస్ ప్రాబ్లమ్. ఈ ప్రాబ్లమ్ నేను క్రియేట్ చేసినందుకు ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, నన్ను క్షమించండి, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇది చేసేటప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే ఎస్ నేను మేనిఫెస్టేషన్ చేస్తున్నాను. నో మై డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ మనని మనం హీల్ చేసుకుంటున్నాం. అండ్ ఇది చేస్తున్నంత సేపు మనం అందరినీ ఫర్గివ్ చేస్తున్నాము, అందరినీ ప్రేమిస్తున్నాము, అందరినీ యాక్సెప్ట్ చేస్తున్నాము. మరి ఇది చేసిన తర్వాత ఎలా ఉండాలి? రోజంతా ఇంట్లో వాళ్ళతో గొడవలు, లేదా ఇంట్లో వాళ్ళని బ్లేమ్ చేయడం, లేదా కంప్లైనింగ్ చేయడం, బయటికి వెళ్ళిన తర్వాత బాస్ ఇలా ఉన్నాడు, బాస్ అలా ఉన్నాడు, వీళ్ళు నాకు సపోర్ట్ చేయట్లేదు, వాళ్ళు నాకు సపోర్ట్ చేయట్లేదు, వీళ్ళు నన్ను సరిగ్గా చూడట్లేదు, వాళ్ళు నన్ను సరిగ్గా చూడట్లేదు అని కంప్లైనింగ్ మోడ్లో ఉంటే హోపొనొపొనో పని చేయదండి. హోపొనొపొనో ఏం చేస్తుంది? మిమ్మల్ని కంప్లీట్గా క్లీన్ చేస్తుంది. సో ఇక్కడ ఏ స్టేట్మెంట్స్ అయితే మనం చెప్తున్నామో ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఎస్, ఇది నా లైఫ్లోకి వచ్చిందంటే అది నా రెస్పాన్సిబిలిటీ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. సో ఇదే స్టేట్మెంట్ని, ఇలాంటి ఈ ఒక ఫిలాసఫీని మనం లైఫ్లో ఫాలో అవ్వాలి. ఎస్,
కొంతమంది మన లైఫ్లోకి వస్తుంటారు, వాళ్ళు మన లైఫ్లోకి వచ్చి ఇరిటేట్ చేస్తుంటారు. ఎస్, వాళ్ళని కూడా మనమే అట్రాక్ట్ చేసుకున్నాం. సో ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇది చెప్పడం కాదండి, మన ఫీలింగ్స్లో మన బిహేవియర్లో చూపించడం, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఎందుకంటే అల్టిమేట్గా మన లైఫ్ గురించి మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అండ్ చిన్నప్పటి నుంచి మనం చాలా మెమరీస్ క్యారీ చేసుకుంటూ వచ్చాం, రైట్? మన చిన్నప్పుడు మనని కొందరు సరిగ్గా ట్రీట్ చేయలేరు, మనని కొంతమంది రిజెక్ట్ చేశారు. మన కలర్ బాగాలేదు, నువ్వు పొట్టిగా ఉన్నావు, నువ్వు పొడుగ్గా ఉన్నావు, నువ్వు తెల్లగా ఉన్నావు, నువ్వు నల్లగా ఉన్నావు, నీ మొక్కు సరిగ్గా లేదు, నీ మాటలు సరిగ్గా లేవు, ఇలా చాలామంది మనను రిజెక్ట్ చేసి ఉంటారు. సో అదే రిజెక్షన్ ఇప్పుడు కూడా మనల్ని మనం చేస్తున్నాం. సో సెల్ఫ్ లవ్ని మనం ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి. యాక్సెప్టెన్స్ని మనం ప్రాక్టీస్ చేయాలి. మన ఇన్నర్ చైల్డ్తో మనం కమ్యూనికేట్ చేయాలి, మన సబ్ కాన్షియస్ మైండ్తో. ఐఎమ్ సారీ ఫర్ ట్రీటింగ్ దట్ వే, యు ఆర్ పర్ఫెక్ట్, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. సో మన కమ్యూనికేషన్ ఎప్పుడూ అంతే పాజిటివ్గా ఉండాలి, మన ఓన్ సబ్ కాన్షియస్ మైండ్తో, మన ఓన్ ఇన్నర్ చైల్డ్తో. ఇది ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తామో మనం హోపోనోపోనోని సరిగ్గా అర్థం చేసుకున్నాం. ఎస్, హోపోనోపోనో గురించి చాలా వీడియోస్ ఉన్నాయి, ఎస్, బట్ చూసి కన్ఫ్యూజ్ అవ్వడం కంటే హోపోనోపోనో గురించి కంప్లీట్గా కోర్స్, ఐ హ్యావ్ డిజైన్ కంప్లీట్ కోర్స్, హోపోనోపోనో మాస్టర్స్ కోర్స్. సో దీన్ని నేను త్వరలో స్టార్ట్ చేయబోతున్నాను. కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న వాట్సాప్ లింక్లో, టెలిగ్రామ్ లింక్లో జాయిన్ అవ్వండి. వెరీ సూన్ ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ దిస్. సో అటెండ్ అవ్వండి అండ్ మాస్టర్ ద సబ్జెక్ట్ ఆఫ్ హోపోనోపోనో. ఎస్, అందరూ టైప్ చేయండి చాట్ బాక్స్లో, ఐ ఫర్గివ్ మై సెల్ఫ్ కంప్లీట్లీ, I accept myself completely, I love myself completely, I forgive myself completely, I accept myself completely, I love myself completely. ఈ 3 స్టేట్మెంట్స్ రాయండి and see you in the course. Thank you so much. I'm sorry, please forgive me, thank you, I love you.